పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయ వేడి రగిలిస్తోంది. ఇక కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 ప్రధాన పార్టీలు బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన ఈ సీటుపై ఆయన భార్య సునీతను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి ముందంజలో ఉంది. ఇక ఇదివరకే కంటోన్మెంట్ సీటును గెలుచుకున్న అధికార కాంగ్రెస్ ఇప్పుడు జూబ్లీహిల్స్ ను గెలుచుకునే టార్గెట్ తో బలమైన వ్యూహం రచిస్తోంది. బీసీ అభ్యర్థి ఎంపికపై చర్చలు జరుగుతుండగా సిఎన్ రెడ్డి పేరు జాబితాలో ఉండడం గమనార్హం. ఇక బీజేపీ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని హిందుత్వ కేంద్ర పథకాలను ప్రచారానికి ఆయుధంగా మలచాలని చూస్తోంది. ఇక జయసుధాతో పాటు పలువురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఎంఐఎం పార్టీ ఎలాంటి వైఖరి తీసుకుంటుందన్నది ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక వామపక్షాలు, జన సమితలు కాంగ్రెస్ వైపు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.